మ్యామ్, మన భారతీయ వంటకాల్లో, మన ఆహారంలో పంచభక్ష పరమాన్నాలని ఎప్పటినుంచో ఉంది మ్యామ్. కానీ ఇప్పుడు ఈ యువత ఏం చేస్తున్నారంటే, మన భారతీయ మీల్ కరెక్ట్ కాదు, మనం తీసుకునేది తప్పు అని చెప్పటం జరుగుతుంది. ఇది బలంగా వెళ్తుంది మ్యామ్. ఎందుకంటే కూర, చట్నీ, రైసు, రసం, సాంబారు, పెరుగు అన్నీ సమతుల్య ఆహారం మన భారతీయ మీల్. కానీ ఎందుకు ఈ యువతని పెడదారి పట్టిస్తున్నారు చాలామంది డైటీషియన్లు, డాక్టర్స్? ఏ దేశంది పర్ఫెక్ట్ కాదు, ఏ దేశంది పూర్తిగా లోపాలు ఉన్నది కాదు. ఓకే. ఓకే, మనదేముంది, అన్నం ఉండేది, పప్పు ఉండేది. ఈ రెండు కలపటం వల్ల మనకు ప్రోటీన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అని ఉంటాయి. ఓకే, సో గుడ్డు, పాలు, మాంసాహారంలో ఏమో అన్నీ ఉంటాయి. ఈ అన్నంలో ఏమో ఒకటి లోపం ఉంటుంది, పప్పులో ఒకటి లోపం ఉంటుంది. అందుకే మనం అన్నం పప్పు కలిపితే మనకి ప్రోటీన్ సెట్ అయిపోతుంది. మనం పప్పుతో తింటాం కదా. ఓకే, రెండు చట్నీ, కూర, కూరగాయలు వెళ్ళిపోతున్నాయి కదా. పెరుగులో ప్రోటీన్ ఉంటుందా? అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ప్రోబయాటిక్ అంటున్నారు. మనకు అనాదిగా మన పేగుని కాపాడుతూ వచ్చింది ఆ పెరుగు. ఓకే, ఎప్పటి నుంచో. ఓకే, సో అది ప్రోటీన్ కూడా ఉంది కదా. అండ్ మధ్యలో ఎప్పుడన్నా పండు అది తినేవాళ్ళు, కొంచెం నెయ్యి పోసుకుంటాం. మిగతా కూరలేమో వెజిటబుల్ ఆయిల్ తో వండుకునేవాళ్ళు. ఓకే, అండ్ మాంసాహారం తీసుకునే వాళ్ళు గుడ్డు, చికెన్ ఇవి తినేవాళ్ళు. ఏంటంటే ప్రోటీన్ అనేది మనము చక్కగా 2 పూట్ల పప్పు, నట్స్ ఇలాంటివి పొడులు చేసుకునే వాళ్ళు, ఎర్రశనగపప్పు పొడి ఇలాంటి పొడులు ఉండేవి. లడ్డూలు, బాదం ఇలాంటి వాటితో లడ్డూలు, జీడిపప్పు అచ్చులు ఇలాంటివి ఉండేవి. సో అలాగా మీరు ప్రోటీన్, కార్బోహైడ్రేట్ మన డైట్ లో కూడా చక్కగా సమపాళ్ళల్లో ఉంది. మనం ఏమి ఫ్యాన్సీ ఫుడ్స్ తీసుకోక్కర్లేదు. అయితే ఆ ప్లానింగ్ బాగుండాలి అంతే. ఉట్టిగా అన్నం కూర తినేస్తున్నాం అనుకో, రోజు పప్పు లేదు, నట్స్ లేవు అనుకో, అప్పుడు అది లోపం ఉన్నట్టే. సో అది ఎక్కువ ఓన్లీ అన్నము కూర లేకపోతే అన్నం పచ్చడి, అది కరెక్ట్ కాదు. లేకపోతే ఏమన్నా మంచి మీల్ మంది, ఏమి తప్పేం లేదు. కాకపోతే ఆ ప్రోటీన్ అనేది చాలా మంది తింటల్లా, పప్పు అనేది పెట్టుకోవట్లేదు, నట్స్ అనేది పెట్టుకోవట్లా, పెరుగు అనేది పెట్టుకోవట్లా. అది లేకపోతే డెఫినెట్ గా లోపం ఉన్నట్టు. ఏది గ్రేట్ అనకూడదు, ఏది లోపం కాదు. మన ఉన్నట్లో మనం మంచిగా ప్లాన్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.